హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాధని చంపాలని చూసిన సుందరి నిజ స్వరూపం తెలుసుకొని చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన విక్రమ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాధ ఒంటరిగా కూర్చొని సుందరి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సుందరి నిజస్వరూపం బయట పెట్టాలి, లేకపోతే గురూజీ సుందరి మీద చాలా ప్రేమ పెంచుకుంటున్నాడు. ఇక చివరి క్షణంలో సుందరి తన సొంత కూతురు కాదన్న నిజం తెలిసిపోతే గురూజీ గారు మా ప్రాణాలతో ఉండలేరు అని చెప్పి ఇక రాధ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే సుందరి అది గమనిస్తుంది. ఎలాగైనా ఈ రాధని నేను పైకి పంపించాలి, లేకపోతే విక్రమ్కి భార్యగా ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలి. అంటే రాధ శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే నేను రాధ గురించి ఎన్నిసార్లు చెప్పినా విక్రమ్ మాత్రం నమ్మడం లేదు. ఇక రాధని ఉంచకూడదు అని చెప్పి ఇక సుందరి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సుందరికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తను ఫోన్ మాట్లాడుతున్నట్టు నాటకమాడుతూ అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అది గమనించిన రాధ, ఇదేంటి సుందరి ఇంతలా ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితో అయ్యుంటుంది తెలుసుకోవాలి అని చెప్పి ఇక సుందరినే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక సుందరి వెంటనే రాధని గమనిస్తూ ఉంటుంది. రాధ నా వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది అని చెప్పి ఇక స్టోర్ రూమ్లోకి వెళ్తుంది. రాధ కూడా అదే గదిలోకి వెళ్తుంది. ఇక సుందరి వెంటనే వెనకాల డోర్ తెరుచుకొని బయటికి వెళ్తుంది. ఇక వెంటనే స్టోర్ రూమ్కి గడియ వేస్తుంది. ఇక అది చూసిన రాధ, ఎవరు బయట, ఎందుకు డోర్ వేశారు, డోర్ ఓపెన్ చెయ్యండి అని అంటూ ఉన్నా ఇక సుందరి మాత్రం, రాధ నేను రామచంద్రయ్య కన్న కూతుర్ని కాదని, నా గురించి నిజస్వరూపం బయట పెట్టాలని, నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నావు. కానీ ఈ సుందరి అలా ఎప్పటికీ ఒప్పుకోదు. రామచంద్రయ్య కూతురిగా కోట్ల ఆస్తికి వారసురాలైపోతాను. ఇక విక్రమ్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలి. అంటే నువ్వు విక్రమ్కి శాశ్వతంగా దూరమైపోవాలి అని చెప్పి వెంటనే ఇక సుందరి ఆ డోర్ కిటికీ మూసేసి ఇక తన దగ్గర ఉన్న కొంత స్ప్రే బాటిల్ని తీసుకొని ఆ గదిలో స్ప్రే చేస్తుంది. ఇక దాంతో రాధ అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ రాధ గురించి వెతుకుతూ ఉంటారు. ఇక రాధ ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ కంగారు పడుతూ ఉండగా ఇక విక్రమ్, రామచంద్రయ్య, ఒరే రాధని స్టోర్ రూమ్లో ఏమైనా ఉందో వెళ్ళి చూడరా అనగానే ఇక విక్రమ్ వెంటనే స్టోర్ రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. ఇక రాధ కళ్ళు తిరిగి కింద పడిపోవడం చూసిన విక్రమ్ ఒక్కసారి షాక్ అవుతాడు. రాధా రాధా అని చెప్పి ఇక రాధని తీసుకొని ఇక్కడికి వస్తాడు. అది చూసిన అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. ఒరే రాధకి ఏం జరిగిందిరా, ఎందుకిలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్పి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఇక డాక్టర్ అక్కడికి వచ్చి రాధని చూసి, చూడండి తాను ఏదో పొగలాంటి గాలి పీల్చుకోవడంతో తాను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఒక్క 5 నిమిషాలు లేట్ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం ఉండేది అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్ వెంటనే రాధతో, రాధా అసలు ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావు, అయినా నువ్వు గదిలోకి వెళ్ళినా బయట డోర్ ఎవరు పెట్టారు, ఎందుకు నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయావు చెప్పు రాధా అని విక్రమ్ అంటూ ఉంటే ఇక రాధ సుందరి వైపు చూస్తూ ఉంటుంది. అది చూసిన సుందరి, ఇదేంటి ఈ రాధ నా వైపు చూస్తుంది, ఒకవేళ నా గురించి నిజం చెప్పేస్తుందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక విక్రమ్, ఏంటి రాధా నిజం చెప్పమంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు చెప్పు అనగానే అప్పుడు రాధ, చూడండి నువ్వు పోలీసువే కదా, నా గురించి ఎవరు అలా చేశారో నువ్వే తెలుసుకుంటే బాగుంటుంది కదా, ఒక్కసారి నువ్వే తెలుసుకో, ఎందుకంటే నేను ఏదైనా చెప్తే ఇక మీరందరూ నా మీద చాలా కోపంగా ఉంటున్నారు అని చెప్పి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన విక్రమ్, లేదు ఏదో జరిగింది, ఎవరో రాధని కావాలని స్టోర్ రూమ్లోనే ఉండిపోయేలా చేశారు, అసలు వాళ్ళు ఎవరు, ఎందుకలా చేశారు,
రాధకి మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక విక్రమ్ స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి ఇక చూస్తూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్, రాధా, మళ్ళీ నీకిలా జరగకూడదంటే వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను, వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ఇక విక్రమ్ తిరిగి వస్తూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్ కాలికి ఒక పట్టీ తగులుతుంది. ఇక విక్రమ్ వెంటనే కింది వైపు చూసేసరికి అక్కడ కాలుకు పెట్టుకునే పట్టీ కనిపిస్తుంది. ఇక వెంటనే ఆ పట్టీ తీసి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ పట్టీని ఎక్కడో చూసినట్టు ఉంది అని ఆలోచిస్తూ, అవును, ఇది చిట్టి కాలుకున్న పట్టీ, మరి ఇక్కడ ఉందేంటి, అసలు ఈ పట్టీ ఇక్కడ ఉంది అంటే ఒకవేళ రాధ అలా జరగడానికి చిట్టి ఏమైనా కారణమా? అసలు రాధ చిట్టిని సొంత చిట్టి కాదని చెప్తుంది. ఒకవేళ రాధని నా నుంచి దూరం చెయ్యడానికి చిట్టినే ఇలా చేసి ఉంటుందా? ఈరోజు ఉదయం కూడా రాధ గురించి నా ముందు చిట్టి చాలా అసహ్యంగా మాట్లాడింది అంటే దీనికంతటి కారణం చిట్టినే. ఎలాగైనా చిట్టి గురించి నిజం తెలుసుకోవాలి, తనని ప్రతి క్షణం కనిపెడుతూనే ఉండాలి అని చెప్పి ఇక విక్రమ్ అనుకుంటూ ఆ పట్టీ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక వెంటనే విక్రమ్ తన ఫోన్ తీసి ఇద్దరి కానిస్టేబుళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇక విక్రమ్ నుండి ఫోన్ రావడంతో కానిస్టేబుల్, చెప్పండి సార్ అనగానే ఇక విక్రమ్, చూడండి, మీరు ఈ రోజు నుండి మా ఇంట్లో మీరు రాధకి బాడీగార్డుగా ఉండాలి. రాధకి ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలుసుకోవాలి. ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కరి గురించి మీరు తెలుసుకొని నాతో చెప్పాలి అని విక్రమ్ అనగానే అప్పుడు కానిస్టేబుల్, సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం, ఈ రోజు నుండి మేము ఇంటినే కనిపెట్టుకుంటూ ఉంటాం అనగానే అప్పుడు విక్రమ్, చూడు, నేను ఇలా చెప్పానని ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా మీరు అక్కడే ఉండాలి, ప్రతి ఒక్కరిని కనిపెడుతూనే ఉండాలి అని విక్రమ్ అంటాడు. అప్పుడు దాంతో వాళ్ళు, సరే సార్, ఇప్పుడే వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక వెంటనే ఇంటికి వస్తారు. ఇక అది చూసిన రాధ కానిస్టేబుల్ని చూసి, బాబాయ్ మీరా, మీరిక్కడ అనగానే అప్పుడు వాళ్ళు, మాకు సార్తో కోస్తా పని ఉందమ్మా, అందుకే వచ్చాం అనగానే అప్పుడు రాధ, సరే బాబాయ్ అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక విక్రమ్, చూడు, నాకు డౌట్గా ఉంది ఇంట్లో వాళ్ళ మీద. దమయంతి, ఇదిగో ఈ చిట్టి మావయ్య సొంత కూతురు కాదని రాధ అనుమానిస్తుంది. ఆ అనుమానం నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు రాధ మీద అటాక్ జరిగింది. మళ్ళీ అది జరగకూడదంటే అసలు ఆ అటాక్ చేసినోళ్ళు ఎవరో తెలుసుకోవడం కోసమే మిమ్మల్ని ఉంచాను అని చెప్పి ఇక విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన రాధ మాత్రం, నిజంగానే ఈయనకి చిట్టి మీద అనుమానం వచ్చింది, అందుకే వీళ్ళని ఇంటి దగ్గర ఉంచాడు అంటే ఇక చిట్టి గురించి తెలుసుకోవడం కోసమే. ఈ రోజుతో ఆ చిట్టి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి రాధ అనుకుంటూ ఉంటుంది. ఇక కానిస్టేబుళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటారు. ఇక దమయంతి, చిట్టి ఇద్దరు పదే పదే మాట్లాడుకోవడం చూసిన కానిస్టేబుళ్ళు, ఇదేంటి, వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు, ఏమై ఉంటుంది అని చూస్తూ ఉండగా ఇంతలోనే సుందరికి ఇక వాళ్ళమ్మ నుండి ఫోన్ వస్తుంది. ఇక వెంటనే సుందరి కానిస్టేబుల్ని పట్టించుకోకుండా ఇక పక్కకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇక సుందరి వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళమ్మ, ఏంటమ్మా, ఏంటి సుందరి, ఇక్కడికి ఎప్పుడు వస్తావే అని అంటూ ఉంటే అప్పుడు సుందరి, అదేంటమ్మా, నేను అక్కడికి రావడమేంటి, మీరే కొద్ది రోజులైతే ఇక్కడికి వస్తారు. చూడు, నేను ఈ ఇంటికి వచ్చింది ఒక చిట్టి క్యారెక్టర్ మీద, కానీ ఇప్పుడు ఆ చిట్టి క్యారెక్టర్ని నిజం చెయ్యబోతున్నాను. నేను రామచంద్రయ్య కన్న కూతురిగా ఈ ఇంట్లో ఉండబోతున్నాను. అదే వాళ్ళ మేనల్లుడు విక్రమ్ చేత తాళి కట్టించుకొని శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండడానికే ఇక్కడికి వచ్చాను. చూడు, విక్రమ్ మీ అల్లుడవుతే ఇక ఈ ఆస్తి మొత్తం మనదైపోతుంది. అందుకే ఇక ఆ చిట్టి సుందరి క్యారెక్టర్ని క్లోజ్ చేసి ఇప్పటి నుండి
రామచంద్రయ్య కూతురు చిట్టిలాగానే బ్రతకాలనుకుంటున్నాను. మీరు కూడా తొందరలోనే ఇక్కడికి వచ్చేద్దురు అని చెప్పి ఇక సుందరి అనగానే అప్పుడు వాళ్ళమ్మ, అదేంటే ఆ విక్రమ్కి పెళ్లి జరిగిందంటున్నారు, అంతేకాకుండా తన భార్య ఉండగా నీ మెడలో ఎలా తాళి కడతాడే అని వాళ్ళ అమ్మ అనేసరికి అప్పుడు సునందరి మాత్రం, చూడమ్మా, ఆ విక్రమ్కి రాధకి పెళ్లి జరిగినా నాకు అనవసరం. ఎలాగైనా వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీసేస్తాను. ఆ రాధని ఏకంగా పైకే పంపిస్తాను. దాంతో విక్రమ్ 4 రోజులు బాధపడతాడు. ఆ తర్వాత విక్రమ్ని ఓదారుస్తున్నట్టు నటిస్తాను. ఇక విక్రమ్ చేత నా మెడలో తాళి కట్టించుకుంటాను. రామచంద్రయ్య కూతురిగా, విక్రమ్ భార్యగా ఎప్పటికీ శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోతాను అని సుందరి అనగానే ఇక వాళ్ళ మాటలు విన్న వాళ్ళమ్మ మాత్రం చాలా సంతోషపడుతూ, చూడు, ఆ దమయంతి నువ్వు అనుకున్నంత తెలివి తక్కువది కాదు. తను చాలా బిజినెస్ మ్యాను. ఎలాంటిదైనా తిమ్మిని బమ్మి చేస్తుంది. ఇంకొకసారి ఆ దమయంతిని ఒక కంట కనిపెడుతూ ఉండు అని చెప్పగానే అప్పుడు సుందరి, చూడమ్మా, ఇప్పుడు ఆ దమయంతి కూడా నన్ను ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే నన్నే చిట్టిగా నాటకమాడి ఈ ఇంటికి తీసుకువచ్చింది తనే. ఎక్కడ నేను నిజాన్ని అందరి ముందు బయట పెడతానోనని దమయంతి కంగారు పడుతుంది. ఇప్పుడు తను చెప్తే నేను వినడం కాదు, నేను చెప్తేనే తను వింటుంది. నేను ఏది చెప్తే అదే. లేకపోతే ఆ దమయంతిని నిజాన్ని బయటపెట్టి శాశ్వతంగా జైల్లో ఉండేలా నేను చేస్తాను అని సుందరి అనగానే ఆ మాటలు విన్న వాళ్ళమ్మ చాలా సంతోషపడుతూ, సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక సుందరి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన కానిస్టేబుల్ రాజయ్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక సుందరి మాట్లాడిన మాటలన్నీ వీడియో తీస్తాడు. వెంటనే ఈ వీడియోని విక్రమ్ బాబుకి చూపించాలి. లేకపోతే రామచంద్రయ్య సార్ని ఈ సుందరి మోసం చేస్తుంది. పాపం తన కూతురు కాదని తెలిస్తే గుండె పగిలి చనిపోతాడు. లేదు, ఈ విషయం వెంటనే బయట పెట్టాలి అని చెప్పి ఇక కానిస్టేబుల్ తన ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేస్తాడు. ఇక కానిస్టేబుల్ నుండి ఫోన్ రావడంతో విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అనగానే అప్పుడు కానిస్టేబుల్, విక్రమ్ సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక్కసారి ఇంటికి వచ్చేయండి అని చెప్పగానే ఇక విక్రమ్ సరే అని చెప్పి ఇంటికి వస్తాడు. ఇక వెంటనే, ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నారు, ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నారు అనగానే అప్పుడు కానిస్టేబుల్, చూడండి విక్రమ్ సార్, మీరు అనుకున్నట్టే ఆ చిట్టి నిజమైన చిట్టి కాదు. తన పేరు సుందరి. రామచంద్రయ్య కూతురిగా, మీకు భార్యగా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి చిట్టి పేరుతో నాటకమాడుతూ ఈ ఇంటికి వచ్చింది అని చెప్పగానే ఇక విక్రమ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నిజమా అనగానే అప్పుడు కానిస్టేబుల్, అవును సార్, ఒక్కసారి ఈ వీడియో చూడండి. తను మాట్లాడుతూ ఉంటే నేను మాటలు రికార్డ్ చేశాను అనగానే ఇక విక్రమ్ వెంటనే ఆ వీడియోను తీసి చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన విక్రమ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. నిజంగానే రాధ చెప్పినట్టు ఈ చిట్టి నిజమైన చిట్టి కాదు. ఆస్తి కోసమే ఈ ఇంటికి వచ్చింది. అందుకే అంతలా నాటకమాడుతుంది. తన ప్రేమతో అందర్నీ మోసం చేసింది. ఇక ఈ ప్రేమను చూసి మామయ్య నిజమనుకొని తనే నా కూతురు అనుకొని తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. లేదు, ఈ విషయం అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి ఇక విక్రమ్ వెంటనే అక్కడికి వెళ్ళి, మామయ్య, అమ్మ, నాన్న, అందరూ ఒకసారి ఇలా రండి అని చెప్పగానే ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రామచంద్రయ్య, ఏంట్రా విక్రమ్, ఏం జరిగింది అనగానే ఇక విక్రమ్, మామయ్య, ఇన్ని రోజులు నీ చిట్టీనే నిజమైన చిట్టి అని మనం అందరం అనుకున్నాం. అంతేకాని ఈరోజు రాధని చంపాలని చూసింది ఇదిగో ఈ సుందరే అని చెప్పగానే ఇక రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. ఒరే విక్రమ్, ఏం మాట్లాడుతున్నావురా, సుందరి ఏంట్రా, కాదు తను నా కూతురు చిట్టి అనేసరికి అప్పుడు విక్రమ్, లేదు మామయ్య, మనం అందరం ఈ సుందరి చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయాము. తను చిట్టి కాదు, నాటకాలు వేసుకునే సుందరి. తన పుట్టుకతోనే తను నాటకాలు వేసుకుంటూ బ్రతుకుతూ ఉంది. కానీ అలాంటి ఆ సుందరిని ఈ ఇంటికి
చిట్టిలాగా పరిచయం చేసింది ఎవరో కాదు, ఇదిగో దమయంతి అత్తయ్యే. ఇక రాధని నా నుండి శాశ్వతంగా విడదీసి ఆ స్థానంలో తన కూతురు ప్రియాని ఉంచాలనుకుంది. కానీ ఇప్పుడు సుందరి తనకి వ్యతిరేకమయ్యింది. ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకుంటే ఈ కోట్ల ఆస్తికి వారసురాలనైపోతానని రాధని చంపాలనుకుంది. అందుకే తను ఫోన్ మాట్లాడుతూ రాధని అలా తన వైపు వచ్చేలా చేసి స్టోర్ రూంలోకి వెళ్ళగానే బయటగా గడియ వేసింది. ఇక అక్కడికి వెళ్ళేసరికి తన చేతిలో ఉన్న ఆ స్ప్రే బాటిల్ని స్ప్రే కొడుతుంది. ఇక వెంటనే దాంతో రాధ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇక రాధని చంపేస్తే ఇక నాతో పెళ్లి చేసుకోవడానికి క్లియర్ అవుతుందని ఈ సుందరి ఆలోచించే రాధని చంపాలనుకుంది అని విక్రమ్ అంటాడు. ఆ మాటలు విన్న రామచంద్రయ్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామచంద్రయ్య సుందరి దగ్గరికి వచ్చి, చెప్పు, నువ్వు చిట్టివి కాదా, సుందరివా, నిజం చెప్పు అనేసరికి అప్పుడు సుందరి కంగారు పడుతూ, లేదు నానా, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. బావ కూడా ఆ రాధ మాటలు పట్టుకొని నన్ను అవమానిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు నానా. నేను నీ కొన్న కూతుర్ని అని చెప్పగానే అప్పుడు విక్రమ్, అవునా, నువ్వు నిజమైన చిట్టివా? అయితే ఒక్కసారి ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడు మామయ్య, నీకే తెలుస్తుంది తను చిట్టినో సుందరినో తెలిసిపోతుంది అనేసరికి ఇక రామచంద్రయ్య ఆ ఫోన్లో ఉన్న వీడియోను చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే సుందరి చెంప పగలగొడతాడు. చి, ఒక ఆడపిల్లవయ్యుండి ఇంకో ఆడపిల్ల ప్రాణాలు తీయాలనుకుంటావా? ఆస్తి కోసం, డబ్బు కోసం తన ప్రాణాలని తీస్తావా అని చెప్పి ఇక రామచంద్రయ్య అనగానే ఇక విక్రమ్, మామయ్య, ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనకే ప్రమాదం అని చెప్పి ఇక విక్రమ్ సుందరి దగ్గరికి వచ్చి చాలా కోపంగా సుందరి చెంప పగలగొడతాడు. చూడు, నువ్వు ఉదయం రాధ గురించి అలా మాట్లాడిన దగ్గర నుండి నిజంగానే నీ మీద నాకు అనుమానం వచ్చింది. అందుకే నీ గురించి ప్రతి క్షణం కనిపెట్టడం కోసమే నేను ఇంట్లో 2 కానిస్టేబుల్ని ఏర్పాటు చేశాను. వాళ్ళ ద్వారానే నువ్వు నిజమైన చిట్టివి కాదు, సుందరివని తెలిసిపోయింది. చూడు, రాధని చంపాలనుకున్న నిన్ను ఇక ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ సుందరి చెంప పగలగొట్టి బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన సునంద మాత్రం, ఒరేయ్, తనని బయటికి గెంటేయడం కాదురా, తనని అరెస్ట్ చేసి జీవితాంతం జైల్లో ఉండేలా చూడు, అలా అయితే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అని ఇక సునంద అనగానే ఆ మాటలు విన్న విక్రమ్, లేదమ్మా, ఇది మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఎవరినైనా మోసం చెయ్యాలని చూస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి విక్రమ్ అంటాడు. ఇక వెంటనే రాధని హగ్ చేసుకొని, రాధా, నన్ను క్షమించు, నువ్వు చిట్టి గురించి ఎన్నిసార్లు చెప్పినా నీ మాట పట్టించుకోకుండా తనే నిజమైన చిట్టి అని అనుకున్నాను అని చెప్పి ఇక విక్రమ్ బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా రాధని చంపాలని చూసిన సుందరి చెంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేసిన విక్రమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.